మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా నాపై వస్తున్న ఆరోపణలు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మాట్లాడుతున్న వైసీపీ నాయకులు గత 2 రోజుల కిందట వైసీపీ నాయకులు అనంత వెంకటరామరెడ్డి గారు మాట్లాడుతూ దండుపాలెం బ్యాచ్ అని మాట్లాడడం జరిగింది. గతంలో మీరు గత 5 ఏళ్లలో మీరు చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు, మీ నాయకుడు, మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు, అక్రమాలు మీకు ఆ రోజు కనిపించలేదా? ఒక ఎస్సీ కులానికి చెందిన ఒక డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు మీరు చర్యలు తీసుకోలేదు. ఆ రోజు మీ నాయకుడు కనిపించలేదా? అలాగే ఒక ఎస్సీ కులానికి చెందిన డాక్టర్ సుధాకర్ని ఒక మాస్క్ కోసం హత్య చేస్తే ఆ రోజు మీరు మాట్లాడలేదు. ఆ రోజు మీకు కనిపించలేదా? మీరు సీనియర్ నాయకుడే కదా, ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు? కానీ ఈరోజు అనంతపూర్లో చిన్న చిన్న సమస్యలు జరుగుతూ ఉంటాయి. దాన్ని ఒక పెద్ద భూతద్దంలో చూపిస్తూ అనేకమైనటువంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మీ చీకటి రాజకీయాలు అందరికీ తెలుసు. అనంతపురంలో తెల్లవారుజామున 5 గంటలకు ఎవరితో మాట్లాడతారో, తర్వాత మధ్యాహ్నం వాట్సాప్ కాల్లో ఎవరితో, ఏ నాయకుడితో మాట్లాడుతున్నారో ఇవన్నీ అనంతపురం ప్రజలందరికీ తెలుసు. దానిలో భాగంగానే మిమ్మల్ని గత ఎన్నికల్లో ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. మా తెలుగుదేశం ప్రభుత్వంలో 2019 వరకు ఉన్న ప్రభుత్వంలో 350 కోట్ల రూపాయలతో నేషనల్ హైవే అప్పటి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయిస్తే 350 కోట్ల రూపాయలు వర్క్ని ఒక కాంట్రాక్టర్కి ఇప్పించి వాళ్ళ దగ్గర ఎంత కమిషన్ తీసుకున్నావో అనంతపురం నగర ప్రజలందరికీ తెలుసు. తీసుకోవడమే కాకుండా ఆ రోడ్డును వంకర టింకర్లుగా బల్లార్ బైపాస్ నుంచి పంగల్ రోడ్ వరకు నీకు నచ్చిన చోట, నీకు డబ్బులు ముట్టిన చోట చిన్నగా చేసి నీకు డబ్బులు ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళ దగ్గర రోడ్ వెడల్పుని చేసేసి వంకర్ టింకర్ రోడ్ ఈరోజు స్ట్రైట్గా ఉండాల్సిన రోడ్డు వంకర్ టింకర్గా చేయించిన ఘనత నీదే అని చెప్పేసి చెప్తున్నా అనంత వెంకటరామరెడ్డి గారు. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి అనేకమైనటువంటి దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఈ దుష్ప్రచారం వెనుక మీరు, మీ అనుచరులు, అలాగే మా పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో అయితేమి, అలాగే మీడియాలో అయితేమి అనేకమైనటువంటి దుష్ప్రచారాలు పెట్టారు. ఎప్పుడైతే నేను ఊర్లో ఉండనో, నా పని కొద్ది ఎక్కడైనా బయటికి వెళ్తానో ఖచ్చితంగా ఆ వారం 10 రోజులు దుష్ప్రచారం విపరీతంగా జరుగుతుంది. నేను ఉన్నప్పుడు మాట్లాడరు. నేను బయటకు ఏదైనా పని మీద బయటకు వెళ్తానే మొదలు పెడతారు యూట్యూబ్లోను. తర్వాత ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడము, ఇష్టం వచ్చినట్టు వాడు షేర్లు పెట్టడము, ఇవన్నీ ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళాను. ఖచ్చితంగా సోషల్ మీడియా అయితేమి, అసత్య ప్రచారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ మధ్య కాలంలో గత వారం నుంచి ఒక 3-4 ఇష్యూలు అనంతపూర్లో జరిగాయని చెప్పేసి పోలీసు వర్గాన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎగ్జిబిషన్ దగ్గర ఒకటి చిన్న గొడవ జరిగితే ఆ చిన్న గొడవని భూతద్దంలో చూపిస్తూ, డబ్బులు అడిగారు ఎమ్మెల్యే మనుషులు అని చెప్పేసి చూపిస్తూ దాన్ని దుష్ప్రచారం జరిగింది.
ఒక చిన్న గురువు అనే తెలుగుదేశం కార్యకర్త అక్కడ ఉంటే టికెట్ ఇష్యూలో ఏదో గొడవ జరిగినప్పుడు మా కార్యకర్తలకు ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళారు. అక్కడ మా కార్యకర్తలను కొట్టారు, బ్లడ్ వచ్చే విధంగా కొట్టారు. దానికి సంబంధించిన ఎమ్మెల్సీగానే అయింది. హాస్పిటల్లో ఎమ్మెల్సీ చేయించారు. దాని తర్వాత వీడియోలో మా వాళ్ళు వెళ్ళి గొడవ పెట్టుకుని అక్కడ దాదాపు 20 వీడియో కానీ అబ్జర్వ్ చేయొచ్చు. మా వాడు ఉండేది ఒక్కడు. దాదాపు ఎగ్జిబిషన్ నిర్వాహకులు 20 మంది ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఆయన కొట్టడం జరిగింది. కానీ దాన్ని నెక్స్ట్ డే పొద్దున్నే ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ప్రెస్ మీట్ పెట్టి ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చారు. ఎమ్మెల్యే మనుషులు 20 లక్షలు అడిగారని చెప్పేసి. ఎక్కడైనా ఒక చిన్న ప్రూఫ్ చూపించాయా? గత సంవత్సరంలో 10 లక్షలు అంట, ఈ సంవత్సరంలో 10 లక్షలు అంట. నీ టర్న్ ఓవరే మొత్తం ఎగ్జిబిషన్ టర్న్ ఓవర్ 20 లక్షలు ఉండదు. 20 లక్షలు అడుగుతామని చెప్పేసి ఎస్పీ కంప్లైంట్ ఇస్తావు. దీని వెనక ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారా లేకపోతే ఇంకోరు ఉన్నారా అనేది ఖచ్చితంగా విచారణలో తేలుతుంది. నేను కానీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిజ నిర్ధారణల చేయమని చెప్పేసి ఎస్పీ గారికి కానీ చెప్పడం జరిగింది. దేనికంటే ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళ మైక్ ఉంది కదా అని చెప్పేసి, నోరు ఉంది కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. చిన్న గొడవ ఎగ్జిబిషన్ దగ్గర. ఆయన చెప్తున్నాడు గత సంవత్సరం 10 లక్షలు అడిగాడు, మళ్ళీ ఈ సంవత్సరం 10 లక్షలు. గత సంవత్సరం 10 లక్షలు ఇవ్వకపోతే ఈరోజు నీకు ఎగ్జిబిషన్ పర్మిషన్స్ ఎట్లా వచ్చాయి? ఒక మిత్రుడు తీసుకొచ్చి నా దగ్గరికి, అన్న ఏదో జరిగిపోయింది, పార్టీకి పని చేస్తా ఉన్నాడు, పని చేయించుకుంటున్నాము, మీరు పని చేయించుకోండి, పార్టీకి లాయల్గా చేస్తాడంట అని చెప్తే, నాకు ఎలక్షన్స్లో కానీ పని చేయలే. ఆయన గెలిచిన 2 months తర్వాత వచ్చాడు. 2 months తర్వాత వచ్చి ఎగ్జిబిషన్ పర్మిషన్స్ ఇస్తే ఆ రోజు కానీ పర్మిషన్ నేనే ఇప్పించాను. అన్న చేసుకుంటాను, కష్టపడతాను, పార్టీ లైన్లో ఉంటానంటే. మొన్న కానీ ఒక మీడియా మిత్రుడు తీసుకొచ్చి, అన్న పార్టీలో కష్టపడతాడంట, పార్టీ లైన్లో ఉంటాడని చెప్పేసి అడిగితే ఆ రోజు కానీ పర్మిషన్స్ నేనే ఇప్పించాను దగ్గరుండి. పంచాయత్ సెక్రటరీకి, ఫైర్ వాళ్ళకి అందరికి ఫోన్ చేసి నేనే ఇప్పించాను. అలాంటి వాడిని పట్టుకొని ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేశారని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. దీని వెనక ఖచ్చితంగా రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు. మా పార్టీ, మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఖచ్చితంగా చర్యలు తీసుకునే క్రమంలో ముందుకెళ్తాం. ఇంకా రెండో ఇష్యూ, నంబూరు వైన్స్పై దాడి సంఘటన. నంబూరు వైన్స్కి నాకేం సంబంధం? నేను ఊర్లో కానీ లేను. ఆ రోజు ఎవరో తాగి గొడవ పెట్టుకొని అర్ధరాత్రి కాడ దాన్ని అంటిస్తే నాకు ఆపాదిస్తారా? అంటే ఎమ్మెల్యే మీద బురద జల్లడం ఇదైపోయింది. ఆ రోజు పొద్దున నంబూరి వైన్స్ ఓనర్ మాట్లాడాడు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అది ఇదని చెప్పేసి మాట్లాడాడు. మళ్ళీ గంట తర్వాతనే ఎమ్మెల్యే మీద తీసుకొచ్చాడు. అంటే గంటకోసారి మాట మార్చి, అంటే ఈ గంటలోనే మీకు ఎమ్మెల్యే కనిపించాడా? ఎలా చెప్తాడు ఎమ్మెల్యే కాల్పించాడని చెప్పేసి? అంటే వెనకలో వేరే ప్రోద్బలం ఉంది. నేను ఒక చిన్న సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తే, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అవకాశం కల్పిస్తే ఈరోజు ఎమ్మెల్యే అయ్యాను నేను. దాన్ని ఓర్చుకోలేక కొంతమంది నాయకులు, అలాగే నేను చేసే డెవలప్మెంట్ ఓర్చుకోలేక ఈ 1.5 yearలోనే దాదాపు 130 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ డెవలప్మెంట్ చేశాం. హాస్పిటల్స్ అయితే ఏమి, రోడ్స్ అయితే ఏమి, డ్రైనేజ్ అయితే ఏమి, అలాగే ముఖ్యంగా డంపింగ్ యార్డు. గత 30 ఏళ్ళ నుంచి ఎవరు దాన్ని టచ్ చేసిన లేదు. డంపింగ్ యార్డు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు డంపింగ్ యార్డు ఈరోజు క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు హాఫ్ ఆఫ్ ది డంపింగ్ యార్డ్ క్లియర్ అయిపోయింది, ఇంకొక హాఫ్ మిగిలి ఉంది. వర్షాల వల్ల పెండింగ్ పడిపోయింది. అది కానీ 1 or 2 monthsలో మొత్తం క్లియర్ అయ్యి ఈరోజు అక్కడ మంచి పార్కును కానీ ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో డెవలప్మెంట్ చేస్తూ ఉంటే ఎక్కడ స్టాండ్ అయిపోతాడో ఎమ్మెల్యే?
మళ్ళా రేపు పొద్దున మాకు అవకాశాలు వస్తాయి రావు అని పొద్దున్న లేచిన నుంచి బురద జల్లడం మొదలుపెట్టారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదని అదని చెప్పేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. అనంత వెంకటరామరెడ్డి 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉండే నాయకుడు. మీకు తెలియదా అనంతపూర్లో ఏం జరుగుతుంది అనేది? 80 ఫీట్ రోడ్డు దాదాపు 20-25 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంటే మేము వచ్చిన సంవత్సరం కాలంలోనే 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి ఈరోజు 80 ఫీట్ రోడ్ని బ్రహ్మాండంగా సుందరంగా దిద్దాం. అలాగే రుద్రంపేట రోడ్డు ఎన్ని యాక్సిడెంట్లు అయిందో గత 5 ఏళ్ళలో మీరు ప్రభుత్వంలో దాదాపు 15-16 యాక్సిడెంట్లు అయినాయి. 3-4 మెంబర్లు చనిపోయారు అక్కడ. ఆ రోజు మీకు కనిపించలేదా? కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కేవలం 6 నెలల కాలంలోనే R&B రోడ్ కంప్లీట్ చేసి ఈరోజు బ్రహ్మాండంగా తయారు చేశాం. ఇలాంటివి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రోజుకు 1 కోటి రూపాయలు 1.5 కోట్లతో వర్కులు ప్రారంభిస్తూనే ఉన్నాం. డ్రైన్ వర్కులు చేస్తున్నాం. పంచాయతీలో సీసీ రోడ్లు వేస్తున్నాం, డ్రైన్లు వేస్తున్నాం NRGS కింద. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే నా మీద బురద చల్లడానికి దండుపాలెం బ్యాచ్ అని ఇంకోటి ఆ స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చిందో మొత్తం అనంతపురం ప్రజలందరికీ తెలుస్తూ ఉంది. ఆ స్క్రిప్ట్ పలానాలు రాసిచ్చారు అని మీకని తెలుసు, మీడియా మిత్రులకి ఎవరు చేస్తున్నారు ఏంటి ఇదంతా అని. కానీ ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఎమ్మెల్యేగా ఎదిగితే మీరు తట్టుకోలేరా? ఆలోచించారు రాజకీయ నిరుద్యోగులు. ఎప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి బురద జల్లడమేనా? కనీసం అభివృద్ధి చేస్తున్నాము, సపోర్ట్ చేద్దాము, లేకపోతే వర్కులు చేసుకుందాము, వర్కులు తెప్పించుకుందాము అని ఎవరైనా సపోర్టింగ్ రావాలి మీరు సీనియర్లు. మీ కార్పొరేటర్లు ఈరోజు 45 మంది ఉన్నారు. చాలామంది నా దగ్గరికి వచ్చి మా డివిజన్లో ఈ సమస్య ఉంది, ఈ డివిజన్లో సమస్య ఉందంటే వాళ్ళకి కానీ ఇమ్మీడియట్గా వచ్చి డీని ఎస్సీని పంపించేసి ఎస్టిమేషన్ లేపించేసి వర్క్ చేపిస్తున్నాం. గతంలో మా వాళ్ళని తెలుగుదేశం వాళ్ళని ఎవరన్నా దగ్గరికి రానిచ్చారా మీరు? కానీ అనంతపురం అభివృద్ధి ధ్యేయంగా నేను పనిచేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరి సలహాలు, ప్రతి ఒక్క నాయకుని సలహాలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నాను. ముఖ్యంగా ఇలాంటివి చేస్తే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సహించరు. లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఇబ్బంది పడినా కానీ మన చూసే పరిస్థితి ఉండదు. అదే పంతాలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కానీ నేను కానీ ఎవరన్నా కానీ కబ్జాలు కానీ లేకపోతే ఇలాంటి దురాక్రమణలు కానీ చేసినా ఉపేక్షించే సమస్య లేదు. నేను ఆల్రెడీ ఎస్పీ గారికి కానీ చెప్పాను, డిపార్ట్మెంట్కి కానీ చెప్పాను కేసులు పెట్టమని చెప్పేసి. నా దగ్గర ఉండే అనుచరుల మీద కానీ కేసు ఈరోజు నమోదైంది. మేము రాజకీయం చేసింటే కేసులు పెట్టించుకునే వాళ్ళమా? కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ఇంకోటి విషయంలో కానీ ఖచ్చితంగా ఉంటారు. అదే పంతాలో మా నియోజకవర్గంలో కానీ మేము కానీ ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇంకోటి 3వ ఇష్యూ, తపోవనంలో ఒక ల్యాండ్ ఆక్యుపై చేశారు అని చెప్పేసి మా పార్టీకి చెందిన వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ స్వప్న గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ ల్యాండ్ ఆక్యుపై చేశారని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. ఆ ల్యాండ్ అనేది నాకు సంబంధించిన అంశం కాదు, గవర్నమెంట్కి మీకు సంబంధించిన అంశం. గవర్నమెంట్ వాళ్ళు పంచాయతీ సెక్రటరీ ఉంటే పంచాయతీ సెక్రటరీ ఇది పంచాయతీ ల్యాండ్ అని చెప్పేసి ఆయన ఆరోపణ. అక్కడ ఒకటి కమ్యూనిటీ కౌ ఫామ్ షెడ్ ఒకటి వచ్చింది, 50 సెంట్లు కావాలి. దానిలో భాగంగా ఆయన ఫెన్సింగ్ వేసుకున్నారు అక్కడ. ఇది కమ్యూనిటీ కౌ ఫామ్ కట్టాలని. దానికి ఫెన్సింగ్ వేసే రోజు నాకు ఫోన్ చేశారు ఆవిడ. ఫోన్ చేస్తే నేను విజయవాడలో ఉన్నాను, అమ్మ వచ్చిన తర్వాత మాట్లాడదామమ్మా అని చెప్పేసి అన్నాను ఆ రోజు. కానీ దాని తర్వాత నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె ఎత్తలేదు.
ఎత్తకపోగా మా పార్టీ ఆఫీస్లో కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేసిన తర్వాత కానీ నేను మాట్లాడదామని చెప్పి ట్రై చేస్తే ఆమె ఫోన్ కానీ ఎత్తలేదు. దాని తర్వాత ఎస్పీ గారికి వచ్చి కంప్లైంట్ చేసింది. ఎస్పీ గారు వచ్చేసి రెవెన్యూ వాళ్ళకి ఇచ్చారు. రెవెన్యూ వాళ్ళు కానీ ఇది ఓపెన్ స్పేసు, పంచాయతీకి సంబంధించిన స్థలం అని చెప్పేసి ఒక రికార్డు కానీ ఇవ్వడం జరిగింది. ఆ పంచాయతీ మరియు స్వప్నకు సంబంధించిన అంశం అది. ఎమ్మెల్యే ఏం చేస్తాడు? దాంట్లో ఏదన్నా ఉంటే రెవెన్యూ వాళ్ళతో మాట్లాడుకొని రెవెన్యూ రికార్డుల ప్రకారం వాళ్ళతో మాట్లాడారు. కానీ ఎమ్మెల్యే అంచెలు కబ్జా చేశారని చెప్పేసి మీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది. 29 ఎకరాలు ల్యాండ్ అవుతుంది. 29 ఎకరాల్లో 10% పంచాయతీకి ఇచ్చిన 2.9 ఎకర్స్ పంచాయతీకి ఉండాలి. కానీ అక్కడ ఉండేది 43 సెంట్లే. 43 సెంట్లు కానీ ఓపెన్ స్పేస్ అని చెప్పేసి అక్కడ ఉండే పంచాయతీ సెక్రటరీ అయితేమి రెవెన్యూ వాళ్ళు అయితేమి డిక్లేర్ చేశారు. ఏదన్నా మాట్లాడాలనుకుంటే మీరు రెవెన్యూ వాళ్ళతో మాట్లాడుకొని రెవెన్యూ వాళ్ళతో చూసుకొని వాళ్ళతో మాట్లాడుకోవాలా. ఇక్కడ ఎమ్మెల్యే అంచెలు. దీనికి కానీ వెనక వేరే ప్రోద్బలం ఉంది. ఎవరు ప్రోద్బలం ఉందనేది మీ అందరికీ తెలుసు, అనంతపురం ప్రజలందరికీ తెలుసు. అంటే ఈ ప్రతిదీ ఎమ్మెల్యేకి ఆపాదించడం ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది. అంటే మా పార్టీలో కానీ ఇంకో పార్టీలో కానీ. ఇది అయిపోయిన తర్వాత నిన్న ఒక ఇష్యూ ఒకటి ఏదో ఆడియో రికార్డు బయటకు వదిలారు. ఎప్పుడో సంవత్సరం కిందట జరిగితే అది ఇష్యూ. ఆ రోజు కానీ అప్పుడుండే 2 టౌన్స్ టీఐ శ్రీకాంత్ గారు పంచాయతీ చేశారు. అమ్మాయి 1,85,00,000 రూపాయలకి బిల్డింగ్ కొనుక్కుంటానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది సిఐ సమక్షంలో. కానీ కోర్టుకు వేసుకున్నారు. వాళ్ళు మాట్లాడుకున్నారు. ఎవరికొరు మాట్లాడుకొని ఆ రోజు కానీ నా మీద ఆరోపణలు చేశారు. ఆ రోజు కానీ చెప్పాను, నాకు సంబంధం లేని అంశం. ఒక పక్కేమో ఒక రామగిరి మండలానికి చెందిన వైఎస్ఆర్సీపీ లీడరు, ఈమెమో ముస్లిం అమ్మాయి. వాళ్ళు చూసుకోవాలి కానీ ఎమ్మెల్యేకి ఏం సంబంధం? ఆ రోజు కానీ ఒక నాయకుడు తీసుకొచ్చి జడ్పీలో ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చేసి ఎమ్మెల్యే మీద బురద జల్లడం. సరే, ఆ రోజు మాట్లాడింటే ఆ రోజు రిలీజ్ చేయాలి కదా మీరు వాయిస్. ఈరోజు అంటే అభూత కల్పనలు సృష్టించి టెక్నాలజీని వాడుకొని మీడియా మిత్రులందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారు. ఖచ్చితంగా దీనికి గుణపాఠం ఉంటుంది. మా పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. మా యువ నాయకుడు గారు నారా లోకేష్ గారు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటారు. మేము ఏ తప్పు చేసినా కానీ మా అనుచరులకు కానీ చెప్తున్నా, అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉండే మా తెలుగుదేశం కార్యకర్తలకు అయితేమి నాయకులకు అయితేమి అందరికీ హెచ్చరిస్తున్నా ఈరోజు మీ ముఖంగా మీడియా ముఖంగా, ఎవరన్నా తప్పు చేస్తే చట్టరీత్యా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మన గవర్నమెంట్ ఉందని ఇష్టానుసారం చేసినా కానీ లేకపోతే ఇంకోటి దురాక్రమణలు చేసినా కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సహించరు. అదే పంతాలో నేను కానీ ఇక్కడ కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పేసి తెలియజేస్తాను. ఎందుకంటే మాకు పైనుంచి చాలా ఖచ్చితమైన ఆదేశాలు ఉన్నాయి మా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి. ఎవరు ఏం తప్పు చేసినా మన వల్ల గతంలో వాళ్ళు తప్పులు చేసి నాశనం చేశారు, స్టేట్ను నాశనం చేశారు. కాబట్టి ఈరోజు 11 సీట్లకి పరిమితమయ్యారు. రేపు పొద్దున అవే తప్పులు మనం చేస్తే మళ్ళీ మనల్ని ఇంట్లో కూర్చో పరిస్థితి వస్తుంది. ఆ తప్పులు మనం చేయకూడదని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి గవర్నమెంట్ ఏర్పడిన డే 1 నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి. 1, 2 నాకు తెలుసో తెలియక జరిగిండొచ్చు, కానీ వాటి మీద కానీ కఠిన చర్యలు తీసుకుంటున్నాం. అంటే ఇంకొకరు ఏదన్నా అసాంఘిక కార్యక్రమాలు కానీ అలాగే భూ కబ్జాలు కానీ దౌర్జన్యాలు కానీ చేస్తే మాత్రం ఇప్పుడు మీ మీడియా ముఖంగా మా అర్బన్ ప్రజలకు హెచ్చరిస్తున్నాను, ఎవరిని సహించలేదు.
ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఇవన్నీ అనంతపూర్లో మీరు కానీ అబ్జర్వ్ చేయాలి మీడియా మిత్రులు. నేను చాలా అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేని, నాకుండే ఎక్స్పీరియన్స్ తక్కువ. 1.5 ఇయర్లోనే నేను ఓన్లీ డెవలప్మెంట్ వైపే చూస్తున్నా, కానీ ఈ రాజకీయాలు నాకు చేయడం తెలీదు. కొంతమంది సీనియర్లు చీకటి రాజకీయాలు చేస్తూ అనంతపూర్లో మేమే రాజకీయం చేయాలి, ఇంకొక రాకూడదు అని చెప్పేసి చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు. ఖచ్చితంగా మా పార్టీ కానీ మా అధినాయకుడు కానీ చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. అలాగే అనంతపురం నగర ప్రజలకు కానీ ఏమున్నా కానీ డైరెక్ట్గా నాతోనే మాట్లాడచ్చు. మీడియేటర్ కానీ ఇంకోటి కానీ ఎవ్వరూ మాట్లాడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా నాకే ఫోన్ చేసి మాట్లాడచ్చని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. గన్మెన్ ఇంటికి వెళ్తా ఏదో ఇష్యూ జరుగుతూ ఉందంటే నా దగ్గర ఉండే కుర్రోని కొట్టారని చెప్పేసి ఫోన్ చేస్తే గన్మెన్ ఇంటికి వెళ్తా అక్కడికి వెళ్ళాడు పాపం. కానీ నాకు తెలియకోకుండా గన్మెన్ అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఎస్పీ గారు కానీ చర్యలు తీసుకొని గన్మెన్ ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది. గంగారాం గారు అందుబాటులో లేరు, కానీ దాదాపు 3 కేసులు ఆయన మీద ఎస్పీ గారు పెట్టడం జరిగింది. ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఇది ఎగ్జిబిషన్ కానీ స్వప్న గారు ల్యాండ్ ఇష్యూలో కానీ అలాగే వైన్ షాపుల ఇష్యూలో కానీ మొదటి ముద్దాయిగా ఆయన పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఆయన కానీ వచ్చి నిరూపించుకుంటాడు నా ప్రమేయం లేదని చెప్పేసి. వీలైన తొందరగా ఆయన ఎక్కడున్నాడో కనుక్కొని కానీ నేను ఎస్పీ గారికి అప్పచెప్తానని చెప్పేసి కానీ తెలియజేస్తాను. ఖచ్చితంగా లేదండి. ఇప్పుడు ఎవరో వైన్ షాప్ ఏదో గొడవ పెట్టుకొని చేసుకున్నారు, చిన్న గొడవ వచ్చేసి చిన్న కార్యకర్తలు ఎగ్జిబిషన్లో కొట్టుకుంటే దాన్ని మా గంగారం పెట్టాడని చెప్పేసి పెట్టారు. తర్వాత వైన్ షాప్ది సేమ్ స్వప్న గారిది గవర్నమెంట్కి ఆమెకు సంబంధించిన ఇష్యూ, గంగారంకి ఏం సంబంధం ఉంది అంటే దీని వెనకలో ఎవరో ఒక పెద్ద నాయకుడు ఉండి నడిపిస్తున్నాడేమో అని నా అనుమానం. ఎందుకంటే ప్రతి ఇష్యూను 20 లక్షలే, ఇంకంతకని ఏం మాట్లాడరు. 20 లక్షలే ఎవరు తీసుకున్నా 20 లక్షలే. అంటే ఎగ్జిబిషన్ తీసుకున్నా 20 లక్షలే, వైన్ షాప్ కూడా తీసుకున్నా 20 లక్షలే. ఏంటండి ఇది? ఎగ్జిబిషన్ టర్న్ ఓవరే 20 లక్షలు ఉండదు. వైన్ షాప్ని దగ్గర 14 నెలలు 15 నెలలు అయింది. 15 months అయింది వైన్ షాప్ నడిపించుకోబట్టి. ఇంతవరకు ఎందుకు వెయిట్ చేసేవాళ్ళం మేము? కానీ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎవరైనా స్వేచ్ఛగా బిజినెస్ చేసుకోవచ్చు, ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే నేను బిజినెస్ మ్యానే కాబట్టి. ఎక్కడ నిన్న మాట్లాడుతూ ఉన్నాడు ఇలా షాపులు ఓపెన్ చేస్తే డబ్బులు ఇవ్వాలంట అని పిలిపించా. ఎవరినైనా అడగండి, ఏ షాప్లో కలెక్ట్ చేశారో అడగండి, నిరూపించండి. ఖచ్చితంగా చట్టరీత్యా ఎవరన్నా మావాళ్ళు చేసినా కానీ చట్టరీత్యా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. మేము బ్రహ్మాండంగా వెళ్ళి అనంతపూర్లో షాపులు వస్తున్నాయి. ఈ 1.5 year కాలంలోనే అనేకమైనటువంటి జ్యువెలరీ షాప్స్ వచ్చాయి, బట్టల షాపులు వచ్చాయి. హైదరాబాద్లో ఉండే MNC షాపులన్నీ ఈరోజు అనంతపూర్లో ఉన్నాయి. అంటే మేము ఏమన్నా ఇబ్బంది పడితే అన్ని షాపులు వచ్చేటివి. ఈరోజు దాదాపు ఈ 1.5 year కాలంలోనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ 12 హాస్పిటల్స్ ఓపెన్ అయినాయి. ఇబ్బంది పెట్టింటే ఇన్ని హాస్పిటల్స్ ఓపెన్ అయ్యేట్టుగా. జ్యువెలరీ షాప్స్, ఈ జ్యువెలరీ షాప్ లేదనుకోండి ఈరోజు అనంతపూర్లో ఉంది. మేమైనా ఇబ్బంది పెట్టింటే ఆ షాప్స్ అన్ని ఈరోజు ఇక్కడికి వచ్చేటివా? అదే అన్న, ఇప్పుడు ఏ మాత్రం చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా ఈరోజు బిజినెస్ మ్యాన్ ఎవరు దగ్గరికి రారు. ఎందుకంటే నేను బిజినెస్ మ్యాన్నే, ఎందుకు లేబ్బా రిస్క్ అని చెప్పేసి అని ఆలోచనలో ఉంటారు. కానీ ఇన్ని షాపులు, ఇన్ని హాస్పిటల్స్, ఇన్ని మాల్స్ ఓపెన్ అవుతున్నాయంటే అర్థం చేసుకోవాలా. ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి MSME కింద మీరు పెట్టుకోండి, నేను కావాల్సిన సపోర్ట్ ఇస్తాను. నిన్నటికి నిన్న రామరాజు దగ్గరుండి ఓపెన్ చేయించి వచ్చాను నేను. ఆయన అంగి పంచి గిఫ్ట్గా ఇస్తాను కానీ వద్దని చెప్పేసి ఇచ్చి వచ్చాను నేను. అలాంటిది పొద్దున్న లేస్తాను బురద జల్లడం, వాళ్ళకి అదే పనే కదా, రాజకీయ నిరుద్యోగులు కదా.
పనేం లేదు. భూ కబ్జాల గురించి మాట్లాడుతున్నాడు. 80 ఎకరాలు భూ కబ్జా ఉడియంపేట దగ్గర కబ్జా చేసావు నువ్వు. ఆల్రెడీ మా రెవెన్యూలో ఎంక్వైరీ జరుగుతూ ఉంది, వస్తాయి తొందరలో. ఎవరు భూ కబ్జాలు చేశారు? 80 ఎకరాలు, దాదాపు ఈరోజు దాని ప్రాపర్టీ కాస్ట్ దాదాపు 100 ఎకరాలకు 100 కోట్లకు పైగా ప్రాపర్టీ. అది హైవే పక్కనే పెద్ద కాంపౌండ్ పెట్టుకొని కట్టుకున్నాం. మొత్తం 08 మీద ఉందంతా. అనంత వెంకటరామరెడ్డి గారు కబ్జా చేశారు. ఖచ్చితంగా అన్నిటి మీద చర్యలు తీసుకుంటాం. రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. అన్న ఇప్పుడు అదే చెప్తున్నాం కదా, హాస్పిటల్ ఎప్పుడో 1 year బ్యాక్ జరిగింది. 1 year బ్యాక్ జరిగింది. ఆ రోజు నేను మాట్లాడలేదు. ఆ రోజు వైసీపీ లీడర్లు వీళ్ళకి మధ్యలో గొడవ జరిగింది. శ్రీకాంత్ గారు సిఐ శ్రీకాంత్ గారు 2 Townలో కేసు పెట్టుకోవడం జరిగింది. మధ్యలో నా ప్రమేయం తీసుకొచ్చారు. నా ప్రమేయం లేదని చెప్పేసి ఆ రోజు క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ వైరల్ చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వీటన్నిటి మీద చర్యలు ఎవరైతే బయట పెట్టారో, ఎవరైతే ఈ వాయిస్ రికార్డులు ఇవన్నీ టెక్నాలజీ ఉపయోగించి ఎమ్మెల్యే మీద ఆపాదిస్తున్నారో, ఇవన్నీ వీటి మీద ఖచ్చితంగా చర్యలు అయితే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు అయితే తీసుకుంటాం. ఖచ్చితంగా 100% లీగల్గా వెళ్తున్నాను. 1-2 పేపర్ దీని మీద కానీ టీవీ దీనిల మీద కానీ ఆరోపణలు చేసిన వాళ్ళని, అలాగే కొన్ని మీడియా వాళ్ళు కానీ కొంతమంది అవాస్తవాలు రాసిన వాళ్ళని ఆల్రెడీ సూట్గా నేయడం జరిగింది. లీగల్గా ప్రొసీడ్ అవ్వడం కానీ జరిగింది. థ్యాంక్ యూ.